హలో ఫ్రెండ్స్, హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఇవాళ చాలా రోజుల తర్వాతకి మెట్లెక్కి పోతున్నాను యాదగిరిగుట్టకి. చాలాసార్లు అయితే పోయాను కానీ బస్కి వెళ్ళాము. మనకు ఇప్పుడు చాలా మటుకు ఫ్రీ బస్ అయింది కాబట్టి 7 గంటల ఆడికి ఫ్రీ బస్సులు ఎక్కి వెళ్తున్నాం కదా. సో నేను అనుకున్నాను ఈసారి మెట్లెక్కి పోదాం అనుకున్నాం. ఎందుకంటే మా మరిది వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు. సో మేమైతే మెట్ల దారి పోతున్నాం. బాగా ఎండ అండి, మధ్యాహ్నం పూట కాలైతే మంట బాగా అవుతుంది. ఇంకోటి, నేను చాలా ఇయర్స్ ముందు ఒక 27 ఇయర్స్ బ్యాక్ నేను కాలినడకతో వచ్చాను. అంటే మా తమ్ముడికి పుట్టెంటికల కోసం వచ్చినాం. మా తమ్ముడు పుట్టెంటికలు అంటే ఒక పెద్ద స్టోరీ జరిగిందండి. ఏంటి అది అంటే, మా తమ్ముడు పుట్టినప్పుడు పుట్టెంటికల కోసం యాదగిరిగుట్టకి తీసుకొచ్చారు. అయితే మేము మొత్తం 5 మెంబర్స్మి, మా డాడీ మా మమ్మీ కలిపి 7 మెంబర్స్. అయితే అప్పట్లో ఏమంటారు, దేవుని దగ్గరికి పోతే 5 మంది తీయాలి, 3 తీయాలి, గుండ్లు కొట్టుకోవాలని ఏదో అంటారనమాట. అయితే మా నాన్న ఏం చేసిండు, ఇంటికి వెళ్ళినప్పుడు ప్లాన్ ఏముండంటే నేను గుండు కొట్టించుకోను అని మా నాన్న అనేవాడు. అంటే మా నాన్నకి గుండు కొట్టించుకోవడం అస్సలు నచ్చకపోయేది. ఎవరైనా చనిపోయినా కానీ అస్సలకి గుండు కొట్టించుకోకపోయేది. అయితే నేనేం తీయించుకోనని చెప్పిండు. ఇంకా చూడు, అందరు అక్క చెల్లి తమ్ముడు అందరికి కలిపి 5 మందికి గుండ్లు కొట్టారు. అయితే ఏమైంది, అందులో ట్విస్ట్ ఏంటంటే మా నాన్న లేడు లిస్ట్లో. అంటే టికెట్ తీసుకున్నప్పుడు నాకని తీసుకున్నారు. అయితే మా నాన్నకి ఏమైందని తెలియదు, నా టికెట్ తీసుకున్నామో తను గుండు కొట్టించుకుండు. ఇంకా చూడు, నేనైతే ఎంత ఏడ్చిన అంటే, నాకు గుండు కొట్టలేదని. నాకు గుండు కొట్టుకుంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటారా, గుండు కొట్టి టోపీ ఇప్పిస్తారు కదా, సో టోపీ కోసమని ఏడ్చిన. ఇక మా నాన్న నన్ను పక్క తీసి తాను కొట్టించుకుండు. నేను యాదగిరిగుట్ట నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ మహబూబ్ నగర్ పోయేదాకా ఏడుపు ఆపలేదు. ఇంకా నా ఏడుపు చూడలేక మా నాన్న పోయి ఊర్లో పంతులమ్మని అడిగిండు. ఇలా గుండు 5 మంది అనుకున్నాము, అనుకోకుండా నేను కొట్టించుకున్నా, మా పాప ఏడుస్తుంది గుండు కావాలని పంతులమ్మని అడిగిండు. తను అంది, అయ్యో దేవుని స్థలంలో అలాంటి ఏమి ఉండయి, ఎంతమంది కొట్టుకొచ్చుకోవచ్చు, అది ఏం ప్రాబ్లం అని చెప్పింది. కథం, మా నాన్న అదే మాట మీద పోయి మంగళంతో నాకు గుండు కొట్టించాడు. నా బాధ ఎగలేక. అది పెద్ద స్టోరీ. ఈ గుండు కొట్టినాక మా నాన్న టోపీ తీసుకుని పెట్టుకొని ఎంత ఖుషో, ఫుల్ అంటే ఫుల్ ఖుషి టోపీ పెట్టుకుని. అంటే అప్పట్లో టోపీ పెట్టుకోవడానికి నేను గుండు కొట్టించుకున్నా కదా. చాలా విచిత్రమైన స్టోరీ కదా. అసలుకి ఆ స్టోరీ ఇప్పటికి గుర్తుకొచ్చినాక ఫుల్ నవ్వు వస్తుంది. ఇంక ఇప్పుడైతే మా నాన్న లేడు కాబట్టి అప్పుడప్పుడు గుర్తుకొచ్చినప్పుడు అలా బాధపడుతూ ఉంటాను. సో మేమైతే ఇవాళ చాలా ఇయర్స్ అయితే పాలనతో వచ్చాము. చూడండి, లోపలికి ఎంట్రన్స్కి మేము అసలు ఫోన్లు బయట అలవట్లేదు. మేమైతే మెల్లగా ఏదో అలా తీసుకొని వెళ్ళిపోయాను. లోపలికి అయితే వెళ్ళాము. చూడండి దర్శనానికి. ఇంకేంది, మనకి ఫోన్ ఎలా తీసుకొచ్చానంటే మా తోటికోడల బాబు చిన్నగా ఉండు, తను ఎత్తుకొని నేను దెబ్బ వచ్చేసిన. అయితే నన్ను ఆపలేరు, నేను ఫోన్ అలా బయటకు తీసుకొచ్చాను. సో అదే వంక మీద ఫోన్ లోపలికి వచ్చింది. చూడండి, లోపల లొకేషన్ కూడా తీశాను, అంతా ఎంత బాగుందో. లాస్ట్ ఏమైందంటే ఎవరు చూశారు, నాకు అమ్మాయి ఫోన్ తెచ్చిందని చెప్పేశారు. కథం, ఇంకా నాకు ఎంత టెన్షన్ అయిందంటే, వామ్మో దొరికిపోయినారా బాబు, ఇప్పుడు ఎట్లా అంత లోపలికి వచ్చినా మళ్ళీ నడుచుకుంటూ వచ్చి బయటకు దుబ్బేసారమ్మని మస్తు భయం వేసింది. కథం, బాబుని మా మరిదికి ఇచ్చేసి 1 2 3 గో ఫాస్ట్ అందులోకి వెళ్ళి జంప్ వేసిన, గుళ్ళకి వెళ్ళి డబ్బున దర్శనం చేసుకొని. ఇంకా అమ్మ మా మరిది అంటుండే, వద్దే ఈరోజు దొరికిపోయింటే నీ ఫోన్ పోతుండే అంటుండే. ఏం కదలేదు అని చెప్పి, వద్దంటే తీసుకొచ్చినా అని చెప్పిండు. సో ఫ్రెండ్స్, ఇది స్టోరీ.